హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి జూన్ 4, 5, 6 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మేష రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారిని మీరు అస్సలు వదులుకోవద్దు. వీడియో రహస్యంగా మాత్రమే చూడండి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశి పరిగణిస్తారు. ఈ మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వీరికి ఈ టైం చాలా బాగా కలిసి రాబోతుంది. ఈ 3 రోజులు అయితే వీరు చాలా బిజీగా ఉండబోతున్నారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. మేష రాశి వారికి ఈ 3 రోజులు అయితే మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉండబోతుంది. అయితే ఈ టైంలోనైతే ఈ మేష రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. అటువంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోవద్దు. వీడియో మాత్రం రహస్యంగా చూడండి. ముందుగా వివరాల్లోకి వెళితే మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు సున్నితమైన హృదయాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏ పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే ధైర్యం అనేది వీరికి ఉంటుంది. ఈ రాశి వారికి ఓర్పు, సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ మేషరాశి వ్యక్తులకు బాల్యంలో కష్టాలు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యత తమ భుజాలపై మోస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వెనకడుగు అనేది అస్సలు వేయరు. ఈ రాశి వారికి కష్టాలు, బాధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కష్టం వచ్చిన గుండె ధైర్యంతో పనులను పూర్తి చేసుకుంటారు. క్షమించే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎవరి మీద ఆధారపడి ఉండరు. మనస్సులో ఒక లక్ష్యం పెట్టుకుంటే దాన్ని చేసే వరకు వీరు వదిలిపెట్టరు. వీరి లక్ష్య సాధనతో ముందుకు అడుగులు వేస్తారు. ఈ రాశి వారికి తీవ్రమైన కోపం వల్ల ఇతరులను దూరం చేసుకుంటారు. వారి ప్రియమైన వారిని కూడా వీరు దూరం చేసుకుంటారు. ఈ రాశి వారికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది. దూకుడు స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. అందుకే వీడియో రహస్యంగా చూడండి. అయితే ఈ మేష రాశి వ్యక్తులకు ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచారం వీరికి ఎలా ఉండబోతుంది, వీరి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనమైతే పూర్తిగా తెలుసుకుందాం. ఈ టైంలోనైతే ఆర్థికంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజులు అయితే మీకు డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మీ యొక్క ఆలోచనతో ఒక మెట్టు పైకి ఎదగబోతున్నారు. ఈ టైంలోనైతే మీకు ఒక
పెద్ద ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. వ్యాపారంలో ఈరోజు తీసుకున్న నిర్ణయాలు అయితే మంచి ఫలితాలనే ఇస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి అనేది ఈ రాశి వారికి కలగబోతుంది. అయితే ఈ టైంలో మీకు డబ్బు కొంచెం ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ మేషరాశి వ్యక్తులను రహస్యంగా ఒక వ్యక్తి ఇష్టపడుతున్నారు. వారిని మాత్రం మీరు ఈ టైంలో వదులుకోవద్దు. ఈ టైంలో వారు ఎవరో మీరు గుర్తించబోతున్నారు. ఈ మేషరాశి వారికి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు మంచి సపోర్ట్ కూడా అదే విధంగా లభిస్తుంది. అయితే ఈ మేషరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని సెటిల్ చేయాలనుకుంటున్నారు. వారు మీ మంచిని కోరుకుంటున్నారు. వారు మేషరాశి వారిని ఒక వ్యక్తి అపారంగా అభిమానిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో కారు. కొంతమంది వ్యక్తులపైన ఎందుకో అంత ప్రేమ అభిమానం ఉంటుందో మనకు అర్థం కాకపోవచ్చు. అయితే ఈ రాశి వారిని అంతగా అభిమానించే వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. అది ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఏదైనా అయి ఉండవచ్చు. కానీ వారు మీ జీవితంలో మీ మంచి చేయాలను అని నిరంతరం తపన పడుతూ ఉన్నారు. వారు మీపై అధికారాన్ని కూడా చలాయిస్తారు. అదేవిధంగా మిమ్మల్ని వారు ఇష్టపడుతున్నారు. వారు మాత్రం మీ జీవితాన్ని సెటిల్ చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వారు మంచి ఉద్యోగం ఇప్పించవచ్చు, లేదంటే మీకు మంచి గైడెన్స్ని ఇవ్వబోతున్నారు. మీకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి మీ అభివృద్ధి పథకాల్లోకి దూసుకు వెళ్ళాలని వారు వంతుగా సహాయం అందించబోతున్నారు. వారు అయితే మీ యొక్క అభిమాని కావచ్చు, లేదా మీ యొక్క శ్రేయోభిలాషి కావచ్చు. ఎవరో కానీ మిమ్మల్ని అయితే వారు చాలా ఇష్టపడుతున్నారు. అటువంటి వ్యక్తులను మాత్రం మీరు వదులుకోవద్దు. వారు ఇచ్చే సలహాలు సూచనలు మీ జీవితానికి సంబంధించి ఉంటాయి. మీ వ్యాపార అభివృద్ధి కోసం నిరంతరం వారు ప్రయత్నిస్తూ ఉంటారు. వారు అయితే మీకు మంచి గైడెన్స్ని కూడా ఇవ్వబోతున్నారు. వారు స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, కానీ మీకు మంచి గైడెన్స్ని ఇచ్చి మిమ్మల్ని విజయ మార్గంలో నడిపించాలని వారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులను మాత్రం మీరు అస్సలు వదులుకోకండి. వారు మాత్రం మీ జీవితాన్ని సెటిల్ చేయాలనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు వారిని వదులుకోకండి. ఈ 3 రోజుల్లో అయితే ఆ వ్యక్తి ఎవరో మీరు గుర్తించబోతున్నారు. ఇక ఈ టైంలోనైతే మీకు ఆర్థిక పరంగా కొంచెం డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. ఈ టైంలో మీకు కొత్త ప్రాజెక్టు రాబోతుంది. వ్యాపారంలో మీకు తీసుకునే నిర్ణయాలు మాత్రం మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. ధన ప్రాప్తి కలగబోతుంది. మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలగబోతుంది. ఈ రాశి వ్యక్తులు ఏ రంగంలో ఉన్నా అభివృద్ధులను ఖచ్చితంగా పొందబోతున్నారు. నూతన వ్యక్తి పరిచయాలు మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. ఈ టైంలో మీకు ధనం కలిసి రాబోతుంది.